హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను శివరాత్రి కదా, నేను ఇవన్నీ వెరైటీస్ చేసుకున్నాను. మీరేం చేసుకున్నారు? నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను పులిహార చేశాను, ముద్దపప్పు నెయ్యి వేసి రసం చేశాను, వైట్ రైస్, అటుకుల పాయసం చేశాను. నేను ఇవి కొబ్బరండ్లండి, కొబ్బరిలో కూడా చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో ఈరోజు వెరైటీస్ ఐటమ్స్ ఇవి ఎలా చేసుకున్నాము. మేము ఎంత హ్యాపీగా తిన్నామంటే అంత హ్యాపీగా తిన్నాము. మీరేం చేసుకున్నారు? మీరు కూడా ఇలా చేసుకున్నారా? ఈ పులిహార చూస్తున్నాను. టేస్ట్ ఎలాగుందంటే మహా అద్భుతంగా ఉంది. ఇది నిమ్మకాయల పులిహార చేశాను. చాలా బాగుంది, చాలా బాగుందండి. అటుకుల పాయసం కూడా చూస్తున్నాను. ఎంత బాగుందంటే మనము ప్రతి పండగకి మనం ఐటమ్స్ వేరేగా చేసుకుని తింటాం చక్కగాను. ప్రతి పండగకి ఏదో పండగకి ఐటమ్స్ని చేసుకుంటాం. మామూలు రోజులు ఏమి చేసుకోలేం కదా, ఏదో బద్ధకం వస్తుంది. ప్రతిరోజు తినే కాకుండా మన పండగకి చక్కగా ఇలా చేసుకుని తింటే ఎంత బాగుంటుందంటే ఈ వంటలు చూడండి ఎంత స్మూత్నెస్గా ఉన్నాయంటే అంత స్మూత్నెస్గా ఉన్నాయి. ఇలా తిన్నప్పుడు అనిపిస్తుంది పండగలకే మనం కష్టపడతాం. మార్నింగ్ లేసి ఇవన్నీ చేసి వంట చేసి ఇవన్నీ చేసి పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత ఇలా తిన్నప్పుడు అనిపిస్తుంది అబ్బా తృప్తి. ఈరోజు మహాశివరాత్రి కదా, హ్యాపీగా తింటున్నానండి నేను. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మీరు కూడా హ్యాపీగా తినండి. ముద్దపప్పు నెయ్యి వేసుకుని తింటున్నాను. రసం కూడా వేసుకుంటున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. ముద్దపప్పు నెయ్యి అంటేనే ఒక ఫేమస్, సూపరు. ఎంత బాగుందో ముద్దపప్పు నెయ్యి వేసుకుని తింటే. వేడివేడి అన్నంలో తింటున్నాను నేను.